నమస్తే ఫ్రెండ్స్, నా పేరు మిల్కీజేత గాంధీ. కేపాప్ ప్రపంచాన్ని శాసించే బీటీఎస్ గురించి మాట్లాడుకుందాం. ఈ గ్రూప్ ఎందుకు ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయ్యింది, ముఖ్యంగా అమ్మాయిలు ఎందుకు వీరిని ఎక్కువగా ఇష్టపడుతున్నారు, ఇది కేవలం మ్యూజిక్ వల్ల లేదంటే ఇంకేమైనా స్పెషల్ కారణాలు ఉన్నాయా? మీరు ఎప్పుడైనా గమనించారా? బీటీఎస్ అంటే అమ్మాయిలు పిచ్చి ఫ్యాన్ అయిపోతుంటారు. కానీ ఎందుకు, ఏంటి ఈ మ్యూజిక్? సో ఈ వీడియోలో మనం బీటీఎస్ స్పెషల్ క్రేజ్ అనుకున్న సీక్రెట్ తెలుసుకుందాం. ఇన్ కేస్ మీరు ఒకవేళ బీటీఎస్ లవర్స్ అయితే మీకు ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ కూడా ఇస్తాను కాబట్టి ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఇక ఆలస్యం చేయకుండా స్టార్ట్ చేసుకుందాం. లెట్స్ స్టార్ట్. ఈ బీటీఎస్ గ్రూప్ ఏదైతే ఉందో, లేదంటే ఈ బీటీఎస్ ని మన ఇండియన్ అమ్మాయిలు ఎంతలా ఇష్టపడుతున్నారంటే కొన్ని క్లిప్స్ చూద్దాం. సోను, అసలు ఈ అమ్మాయిలందరికీ కొరియా, ఈ బీటీఎస్, ఈ గోల్ ఏంటి? ఎందుకు నాకు తెలియదు, చెప్పు. అసలు నీకు కూడా ఇష్టం అని చెప్పావు కదా, ఎందుకు అమ్మాయి చెప్పు. ఇప్పుడు మన తెలుగు సినిమాలు చూసుకున్నాము, తెలుగునే కాదు మన చూసుకున్నాము అంటే ఇక్కడ ఉమెన్ కి వెయిటేజ్ తక్కువ ఉంటుంది. అదే మనం కొరియన్ సినిమాలు గానీ డ్రామాలు గానీ ఏదైనా చూస్తే అక్కడ ఇద్దరికి ఈక్వల్ ఆపర్చునిటీస్ చూస్తారు. బీటీఎస్ లో కిమ్ తేయంగ్ తను సౌత్ కొరియాలో ఉంటాడు. వేస్ట్ అబ్బాయిలందరూ సౌత్ కొరియాలోనే బాగుంటారు, ఇక్కడ బాగోరు. అంటే మేనేజ్ చేసుకుంటే అక్కడికి వెళ్ళి చేసేసుకుంటావా? అంతే. అంటే అక్కడి నుంచి తీసుకురావాలి ఏమో పేరెంట్స్. లేదు, అక్కడ సెటిల్ అయిపోతాం. కావాలంటే పేరెంట్స్ ని కూడా తీసుకెళ్ళి. మాట్లాడితే బీటీఎస్ కి మీసాలు అంటారేంటి? అంత ఎక్కువ అయిపోయారా మీకు? ఇండియా హీరోస్ మీసాలు గడ్డలు పెంచుకొని ఉన్నారుగా. రాముడికి మీసాలు ఉన్నాయా, కృష్ణుడికి మీసాలు ఉన్నాయా? మా బీటీఎస్ మాకు దేవుళ్ళు అంటారు. సో అంతలా ఈ బీటీఎస్ ని మన ఇండియన్ అమ్మాయిలు ఇష్టపడుతున్నారు. బీటీఎస్ సాంగ్స్ వినిపించేలా కాదు, ఫీల్ అయ్యేలా ఉంటాయి. వారి లిరిక్స్ లో ఒక డీప్ మీనింగ్, ఒక ఎమోషన్ ఉంటుంది. లవ్, ఫ్రెండ్షిప్, స్ట్రగుల్స్, సెల్ఫ్ లవ్, ఇలా అన్ని కవర్ చేస్తారు. సో ఈ యొక్క సాంగ్స్ అమ్మాయిలను స్పెషల్ గా ఫీల్ అయ్యేలా చేస్తాయి. అంతేకాదు బీటీఎస్ లిరిక్స్ లో సోషల్ మెసేజ్లు కూడా ఉంటాయి. అది వాళ్ళను ఇంకా ఇంపాక్ట్ఫుల్ ఆర్టిస్టులుగా చేస్తుంది. బీటీఎస్ అంటే కేవలం సాంగ్స్ మాత్రమే కాదు, వారి విజువల్స్ కూడా ఓ గ్రాండ్ ఫీస్ట్. మైండ్ బ్లోయింగ్ చారిజ్మా, స్టన్నింగ్ స్టైల్, అద్భుతమైన డాన్స్ మూమెంట్స్. సో ఇవన్నీ కలిసి వారిని మరి కాస్త అట్రాక్టివ్ గా మారుస్తాయి. ప్రతి స్టెప్ లో డెడికేషన్, ఎనర్జీ, పెర్ఫెక్షన్. సో ఇవన్నీ చూసిన తర్వాత ఎవరు ఫ్యాన్ అవ్వకుండా ఉంటారు? బీటీఎస్ గ్రూప్ మెంబర్స్ యొక్క వ్యక్తిత్వం కూడా అమ్మాయిలను బాగా ఆకర్షిస్తుంది. వారి యొక్క స్వీట్, రెస్పెక్ట్ఫుల్, హ్యూమర్ఫుల్, కేర్ టేకింగ్ అంటే ఒక వరల్డ్ క్లాస్ ఐడియల్ మాత్రమే కాదు, ఒక క్లోజ్ ఫ్రెండ్ లో ఫీల్ అవుతారు. వాళ్ళ మ్యూచువల్ బాండింగ్ కూడా చాలా స్పెషల్ గా ఉంటుంది. స్టేజ్ మీద కెమెరా వెనక ఎలా ఉంటారో వాళ్ళు ఎక్కడైనా అలానే ఉంటారు. వారి యొక్క నిజమైన స్నేహం అలానే అద్భుతంగా ఉంటుంది. బీటీఎస్ ఎప్పుడు ఒక మంచి మెసేజ్ ఇస్తుంటారు. లవ్ యువర్ సెల్ఫ్, స్పీక్ యువర్ సెల్ఫ్ లాంటి క్యాంపెయిన్స్ తో సెల్ఫ్ లవ్, మోటివేషన్ ఇవ్వడం లాంటి వాటి వల్ల వాళ్ళకి ఎంతో మంది ఫ్యాన్ ఫాలోయింగ్ ని తెచ్చిపెట్టింది. ఇదేనే కాదు, బీటీఎస్ ఎప్పుడు వారి ఫ్యాన్స్ ని ఒక ఆర్మీగా ట్రీట్ చేస్తారు. అంటే ఒక ఫ్యామిలీలా ఫీల్ అవుతుంది. సో ఇక ఫైనల్ గా చివరిలో మీకు ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇస్తానని చెప్పాను కదా. బీటీఎస్ లవర్స్ మీకే నా తరపు నుంచి మీకు ఒక స్మాల్ గిఫ్ట్ అబ్బా. సో ఆ గిఫ్ట్ ఏంటో చూద్దామా, చూసేయండి. మన అబ్బాయిలకి అన్యాయం జరుగుతుందండి. ఈ మధ్యన చాలా మంది అమ్మాయిలు నాకు మెసేజ్లు పెడుతున్నారు, అన్నయ్య సౌత్ కొరియా వెళ్ళనియా, సౌత్ కొరియా వీడియోలు చెయ్యనియా అంటున్నారు. ఏటా వీళ్ళకి సౌత్ కొరియా మీద ఎంత ప్రేమని ఆరా తీస్తే తెలిసింది ఏంటంటే, ఈ సౌత్ కొరియా లవ్ స్టోరీలను చూసేసి ఈ అమ్మాయిలకి చేసుకుంటూ సౌత్ కొరియా అబ్బాయిలనే చేసుకుంటామని పిచ్చి పడిచిందట. అమ్మా, చీకేసిన మొక్కలు, చాపేసిన కళ్ళు అసలు ఏం బాగోరమ్మా. సౌత్ కొరియా చూడడానికి దూరపు కొండలు నువ్వు సినిమాల్లోనే బయట కుక్కలు తినేస్తారు. ఇప్పుడు మనకి ఎంత చేసుకుని ఎంత బతికి కుక్కల కూర ఉండడం బాగుంటుందా? చాపేసిన మొక్కలు, మొత్తం చీకేసిన ఇద్దరు కళ్ళు, అది కళ్ళు కూడా ఉన్నాయో లేవో కూడా మీకు తెలీదు. ఆ బాడీ అంతా అప్పచ్చిల్లాగా ఉంటాయి. ఇంకా గుద్ద అంటే అసలు సీట్ ఉండదు వీళ్ళకి, అలా సీట్ ఉండదు. ఎందుకు? తెలుగులో చేసుకొని నిండుగా మంచిగా చూసుకుంటారు, నిండుగా ఉంటారు మన వాళ్ళు. ఆ కుక్కలు, కప్పలు, పాములు, తేళ్ళు అవసరమా మనకి వండుకోవడం? సో ఇంతకీ బీటీఎస్ అంటే అమ్మాయిలు ఎందుకు ఎక్కువగా ఇష్టపడతారనేది క్లియర్ గా అర్థమైందా? వారి టాలెంట్, ఎమోషన్, రెస్పెక్ట్, ఎంపవర్మెంట్ అన్ని కలిపి వారిని వన్ ఆఫ్ ద బెస్ట్ బాయ్ బ్యాండ్ గా మార్చాయి. మీరు బీటీఎస్ ఫ్యాన్ అయితే కామెంట్ లో మీ ఫేవరెట్ మెంబర్ ఎవరో చెప్పండి. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఎలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అందరికీ బాయ్.